వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెదురు మొక్క గురించి చెప్పుకుందాం. వాస్తు నియమాలు పాటించినట్లయితే ఏ ఇంట్లో అయినా ఎలాంటి సమస్యలు ఉండవు. కొంతమందికి బయటనే కాదు ఇంట్లో కూడా మొక్కలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఉపయోగం లేని మొక్కలు పెట్టుకునే బదులు మంచి జరిగేవి పెట్టుకోండి. ఇక చాలామంది ఇంటిలో పాజిటివ్ వైబ్ కోసం కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటారు. మనం ఇప్పుడు వాస్తు ప్రకారం ఇంటి లోపల వెదురు మొక్క పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచుకోవడం చాలా మంచిదంట. ఈ మొక్కలలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందువలన వెదురు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆ ఇంటిలో సిరి సంపదలు లోటు ఉండదు. మంచి ఫలితాలు రావాలంటే వెదురు మొక్కను మీ ఇంట్లో మరియు ఆఫీస్లో ఆగ్నేయంలో పెట్టుకోవడం చాలా మంచిది. దీని వలన సంపద పెరగడమే కాదు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వెదురు మొక్కను తూర్పు దిశలో పెట్టడం వలన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ మొక్కను సూర్యకాంతి వచ్చే ప్లేస్లో పెట్టండి, మంచిగా పెరుగుతుంది. ఈ మొక్కను ఏ దిశలో పెట్టినా మంచి జరుగుతుంది. కానీ బెడ్రూమ్లో మాత్రం పెట్టకండి. దీని వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ వెదురు మొక్క గాలిని శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గాలిలోని చెడు విషాన్ని తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది. పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వలన ఇంటి అందం రావడమే కాకుండా ఆర్థికంగా ఆరోగ్యంగా కలిసి వస్తుంది.